ఉంటాడు, ఇష్టం లేకపోతే పోతాడు. ఇది ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. ఇక షాబాద్ వరుస హత్యలు, 6గురిని చంపేశాడు రాజ్ కుమార్ అనే ఒక కిరాతకుడు. మైనర్ బాలిక తల్లి, అలాగే మైనర్ బాలిక నాయనమ్మతో పాటు కట్టుకున్న భార్యను, 2 చిన్న పిల్లల్ని కూడా అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి ఈ వ్యవహారం తెలిసిన తర్వాత. సార్, దీనిలో పోలీసుల తప్పిదంపై అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి సార్. 20 లక్షలకు పోలీసులతో రాజ్ కుమార్ డీల్ చేసుకున్నాడట సార్. షాబాద్ హత్యల నిందితుడి నుంచి పోలీసులు 20 లక్షలు తీసుకుంటూ ఉన్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతోనే పోక్సో కేసులో బెయిల్ వచ్చే సెక్షన్లు అరెస్టు చేయకుండా న్యాయపరంగా సహకారం అందించారు పోలీసులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉంది, డీజీపీ ఆదేశాలు కూడా బేఖాతరు చేశారు పోలీసులు అనేది వస్తున్న ఆరోపణలు సార్. సరే, అంటే పోలీసులు తప్పిదంగా అనిపిస్తోంది సార్. మీరే చెప్పారు కదా తప్పిదం ఉందని, మళ్ళీ నన్ను అంటే ఆరోపణలు మీరే చెప్పి మళ్ళీ నన్ను తప్పిదం ఉందా అంటే తప్పిదం అన్నట్టే కదా, నిజమే. అయితే దాంట్లో నేను చెప్పేది ఏముంటుంది, నిజమే కదా, నేను చెప్పాల్సిన మీరే చెప్పేశారు. సో 20 లక్షలు తీసుకొని పోలీసుల దగ్గర లాలుచి పడ్డారని ఆరోపణ ఉంది అని చెప్పారు. దీన్ని డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించాలి, చేయడం లేదని చెప్పారు. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, పోక్సో కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది అనేది ఉంది. సమస్య ఏంటంటే, ఒకటి కరెక్ట్గా ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని పోలీసులు అవినీతికి పాల్పడ్డారని మనం ఆదేశాలు ఇవ్వకూడదు. కానీ ఆరోపణలు అయితే మీడియాలో వస్తున్నాయి, దానిపైన విచారణ జరిపించాలి. ఎందుకంటే నేరస్తులు, క్రిమినల్, మీకు పోలీస్ నెక్సెస్ అనేది అందరూ పోలీసులు అనలేం, కానీ కొన్ని చోట్ల ఉన్నమాట నిజం. పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్ క్రిమినల్ నెక్సెస్ ఉందని ఏకంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన వోహ్రా కమిటీయే చెప్పింది. నేరస్తులకు రాజకీయ నాయకులతో సంబంధాలు, నేరస్తులకు అవినీతి అధికారులతో సంబంధాలు అని. అంటే పోలీస్ వ్యవస్థలో కానీ అధికార వ్యవస్థలో సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 1% ఉంటే ఉండొచ్చు. మనం మొత్తం వ్యవస్థ, పోలీస్ వ్యవస్థనే అనుమానించి అవమానించే రీతిలో మాట్లాడకూడదు. బట్ ఏదున్నా ఈ రకమైన ధోరణులు అయితే ఉన్నమాట నిజం. కానీ అది పోలీసుల అవినీతి వల్ల జరిగిందా లేదా వ్యవస్థ లోపమా, కానీ ఇది భయంకరమైన నేరం, మామూలు నేరం అయితే కాదు. అసలు ఊహించము, అసలు ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది. నేను 2 రోజుల నుంచి మాట్లాడదాం అనుకొని అసలు ఏం మాట్లాడాలో అర్థం కానిటువంటి భయంకరమైన నేరం. వాడు మరి ఏ రకమైన సైకో, ఏ రకమైన నేరస్తుడు, 6గురిని చంపడానికి 6గురే కాదు, వాళ్ళ ఆ మైనర్ బాలిక తండ్రిని కూడా వీడే చంపాడట. అది ఎందుకంటే వీడు ఒక చోట చెరువు దగ్గర 7 స్టోన్స్ పెట్టాడట. అంటే ఈ 6గురే కాదు, 7గురిని చంపుతా అని ఇండైరెక్ట్ గా 7 స్టోన్లు పెట్టాడట. సో దీని 7 నేను 6గురిని కాదు 7గురిని చంపిన ఇండికేషన్. తర్వాత ఆ మైనర్ బాలిక తల్లితో అన్నాడట, నీకు కూడా మీ మొగని బట్ట గతి పడుతుంది అని. సో అంటే 7 హత్యలు చేసిన తర్వాత వాడు, ఇప్పుడు కొన్ని రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే పోలీసులు అదుపులోనే ఉన్నారు అని, ఒక కానిస్టేబుల్ పట్టుకున్నాడు అని, లేదు అడవిలోకి పారిపోయాడు అని ఒకటి, మరి తెలియదు వాడు ఏం చేసుకున్నాడు అనేది. సో కానీ అసలు ఊహకందని నేరం, ఇది చాలా భయంకరమైన నేరం. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ మన పత్రికలో ఇవాళ చదువుతాం, 4 రోజుల తర్వాత మళ్ళీ దీని సంగతి ఏంటో కూడా తెలియదు. ఇలాంటి నేర వార్తల్ని ఆ టైంలో చదువుతాయి. అతి క్రూరంగా జరిగిన నేరాల గురించి చదువుతాం. మన రొటీన్గా ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు పేపర్లో వస్తాయి. తర్వాత ఏమవుతుందో కూడా అర్థం కాదు. దానివల్ల ఏమవుతుందంటే నేరస్తులకు ఒక కాన్ఫిడెంట్, మమ్మల్ని ఏమి చేయదు సిస్టమ్. ఎప్పుడు కూడా డిటరెన్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ పనిష్మెంట్, అది కూడా ఫాస్టర్ అండ్ స్పీడియర్ జస్టిస్ వస్తే నేరస్తులకు ఒక మెసేజ్ పోతుంది, వ్యవస్థ ఊరుకోదు అని. ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది, మొత్తం కంట్రోల్ ఉంటుంది అంటలేదు, ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది. స్పీడీ జస్టిస్ వస్తే వేరే వాడికి భయపడాలి. ఈ కేసు మీకు సుప్రీంకోర్టు ధనంజయ్ చటర్జీ కేసులో చెప్పింది, నేర తీవ్రతను బట్టి పనిష్మెంట్ ఉండాలి అని. ఆ పనిష్మెంట్ కనుక పడితే భవిష్యత్తులో చేసే వారికి ఎక్కడో ఒక చోట మీకు భయం ఉంటుంది. చాలామంది ఏమంటారు, ఎన్కౌంటర్ చేసి భయపడతలేరు. అందువల్ల వాడికి ఇమీడియట్గా శిక్ష పడాలి. అన్ఫార్చునేట్లీ మన లీగల్ సిస్టమ్ వేల లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉండడం వల్ల నీకు జస్టిస్ సిస్టమ్ ఉన్న లోపాలు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండే లోపాలు, పోలీసు వ్యవస్థ పైన ఉండేటువంటి భారాలు. ఇవాళ ఒక పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు,
విఐపి సెక్యూరిటీ నుంచి మొదలు విఐపి బందోబస్తు, విఐపీలు ఎవరో వస్తారో ఊరికి, ఇక మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడే ఉండాలి. సో దాని నుంచి మొదలుకొని లా అండ్ ఆర్డర్తో మొదలుకొని అనేకమైన పనులు, ఓ ర్యాలీ తీస్తారంటే అక్కడ పోలీసు ఉండాలి, ఓ మీటింగ్ పెట్టారంటే పెద్ద ఎత్తున పోలీసు మోహరించాలి. సో పోలీస్ వ్యవస్థపై ఉన్నటువంటి భారాలు కూడా మనం ఆలోచించాలి. తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మీరు ఈ కేసులో డిఎస్పీ ఏసీపీ స్థాయి అధికారులు విచారించాలి ఇది, కానీ అది జరిగినట్లేదు అని, అంటే ల్యాప్సెస్ ఇన్ ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఇది క్రైమ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. సో దానికి జీరో టాలరెన్స్ టు క్రైమ్ ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి. ఇక కాళేశ్వరం విషయంలో గత కొన్ని రోజులుగా తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య మాటలు అంటే విమర్శలు ప్రతి విమర్శలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం చెబుతోంది కాళేశ్వరం రగడ ప్రాజెక్టు పై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే లోపాలు దాచి బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది, బ్యారేజీల పునాదుల్లో లోపాలున్నట్లు ఎన్డీఎస్ఏ చెప్పింది అని చెప్పి